వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోని మండల ఎంపీపీ బడాయి దానమ్మ భర్త పంపాపతి కుమారుడు మధుమాధవ్ వ్యవహారంపై సొంత గ్రామం సంతెకుడ్లూరు ప్రజలు తీవ్రంగా విమర్శించారు. ఎంపీపీ భర్త పంపాపతి వ్యవహారం తన మాటే శాసనం, తన మాటే సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇంకా వైసీపీ పాలన కొనసాగుతున్నట్లు ధీమా చూపుతున్నారని విమర్శించారు. అయితే గ్రామ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, కూటమి నాయకులు గ్రామ ప్రజల తీర్మానాలతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, ఇది ప్రజలందరూ గమనించాలని అన్నారు. గ్రామంలో పెత్తందారుల పెత్తనం పోవాలని నిష్పక్షపాతంగా పోరాడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని, ఎన్నికల వరకు వైసీపీలో పనిచేసి ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా వైసీపీ తరఫున ఏజెంట్ల కూర్చున్న మీరు ఈ రోజు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేరి పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆదోని పట్టణ కేంద్రంగా చేసుకుని ఎంపీపీ కుమారుడు మధుమాధవ్ అక్రమార్గాలతో కలిసి రేషన్ బియ్యం దందాను జోరుగా సాగిస్తున్నట్లు పలు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నిఘా ఉంచి అక్రమార్గుల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. జరిగినటువంటి చిన్న ఇష్యూ కారణంగా ఈ యొక్క మా ద్వారా అంటే కూటమి నాయకుల తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సత్యగూడూరు గ్రామ ప్రజలు ముందుగా గ్రహించవలసింది ఏంటంటే, అసలైన కూటమి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే. పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీలో చేరినటువంటి వారిని నాయకులుగానే పరిగణించాలి, కానీ కష్టపడినటువంటి వారికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ఆ ప్రత్యేక స్థానం మనకు రావాల్సింది ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే పార్థసారథి గారి గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు, అభిమాని కావచ్చు, నాయకుడు కావచ్చు, వారందరికీ ప్రత్యేకమైన స్థానం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ముందుగా గ్రహించాలి. మీకు ఏ పని చేయాలన్నా, ఏ పని జరగాలన్నా ఈ కూటమి నాయకులకి తెలియకుండా ఏ పని అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, అటు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఏ వర్క్ జరిగినా కూడా మన నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల ద్వారానే జరుగుతుంది. గ్రామ ప్రజలు ముందుగా దాన్ని గ్రహించండి. అలాగే సంతెకుడ్లూరులో ఉన్నటువంటి ఎంపీపీ గారి వైఖరి ఎలా ఉందంటే, నా మాటే శాసనం, నా మాటే సిద్ధాంతం అనే రీతిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయ్యా పంపపతి గారు, మీరు గుర్తించాలి, గమనించాలి. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమైతే ఉందంటే, మీరు ఇంకా నేను వైసీపీ నాయకుడిగా ఉన్నాను, మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అనే భావనలో మీరు ఉండటం సరికాదు. ఇప్పుడు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎమ్మెల్యే పార్థసారథి గారు బీజేపీ నాయకుడు ఉన్నాడు. దాన్ని మీరు గ్రహించండి. పార్టీలో చేరారు, పార్టీలో చేరిన తర్వాత మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, నిన్న హౌసింగ్ బోర్డు ఆఫీసర్స్ వస్తే డబ్బులు తీసుకున్నారని, డబ్బులు ఎవరు తీసుకున్నారు? డబ్బులు తీసుకొని ఉంటే మీరు నిరూపించండి. మీ దగ్గర ఆ సత్తా ఉంటే నిరూపించండి. ఆ సత్తా లేకపోతే మౌనంగా మీరు ఇంట్లో కూర్చోండి. ఇక్కడ ఒక 2-3 టెట్కా ప్యాకెట్లకు అమ్ముడుపోయేటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే లేరు, మీరు గ్రహించండి. ముందుగా కష్టపడి పనిచేసినటువంటి, చాలా వ్యతిరేకత ఉన్నా కూడా సత్యకుళ్ళూరు గ్రామంలో బలమైన క్యాడర్గా రూపుదిద్దుకుందంటే టీడీపీ పార్టీ. ఈ పార్టీని అణచివేయాలని చూస్తే మాత్రం సరిపోదు. తిరుగుబాటు చర్య అనేది మీపైన మొదలవుతుంది. పెత్తందారులను, దోపిడీదారులను అణిచివేయాలనే భావంతోనే మేము ముందుకు వెళ్తున్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కలిసి. మీరు పెత్తందారులుగా, దోపిడీదారులుగా మరలా బడుగు బలహీన వర్గాలైన మమ్మల్ని అణిచివేయాలని చూస్తే, మీరు బడుగు బలహీన వర్గం అని తెలిసి కూడా మమ్మల్ని అణిచివేయాలని చూస్తే మీపైనే మా ప్రత్యేకమైన తిరుగుబాటు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గత నెల 17వ తారీఖున మీ ముద్దుల తనయుడు మధుసూదన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పుకొచ్చాడు కొన్ని. మేము ఎలక్షన్ కన్నా ముందు 2 రోజులు వైసీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి చేరాం. అధికారికంగా చేరకపోయినా మేము లోపలనే చేరామని చెప్తున్నాడు. అయ్యా మధుసూదన్ గారు, మీరు గ్రహించాలి. మీరు చేసినటువంటి ప్రచారం చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరఫునే ప్రచారం చేశారు. వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి తరఫునే మీరు మాట్లాడారు. మీ తండ్రి గారు కూడా మాట్లాడారు. మీరు అది గమనించండి. ప్రత్యక్ష సాక్షులం మేము. సత్యకుళ్ళూరు గ్రామంలో ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు ఏవైతే చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఖండించాలని మేము ఇంతవరకు నిఖచ్చితంగా నిలబడి ప్రతి ఒక్కరిని ఖండిస్తున్నాం.
మిమ్మల్ని ఇంతవరకు ఖండించలేకపోవడానికి కారణం, అసలైన కారణం ఏమి తెలుసా? ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని మిమ్మల్ని ఖండించలేక మా మనసు ఒప్పుకోక ఉన్నాం. అంతేగాని మిమ్మల్ని ఖండించడం మాకు పెద్ద చేతగానితనం కాదు. అయ్యా మధుసూదన్ గారు, మీరు 2 రోజుల క్రితం రాలేదు పార్టీలోకి. చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి గెలిచిన తర్వాత, అలాగే ఎన్నికల కౌంటింగ్ వైసీపీ పార్టీ తరఫున కర్నూలుకి వెళ్ళి గెలిచిన తర్వాత పార్థసారథి గారిని మీరు కలుసుకొని మీ పార్టీలోకి జాయిన్ అవుతామని చెప్పారు. మీరు ఎంపీపీ అయ్యారు. ఎంపీపీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎంపీపీగా ఈ గ్రామానికి చేసింది ఏమి లేదు, ఒరిగిందేమి లేదు. అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? సంతేకులూరు గ్రామంలో ఒక నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అలాగే సీసీ రోడ్ల సమస్య కావచ్చు, పొలాలకు వెళ్ళే గ్రావెల్ రోడ్ల సమస్య అయితే ఏమైనా పరిష్కరించారా? ఎంపీపీగా మీరు చేసింది ఏముంది అంటే గత 5 ఏళ్ల పాలనలో మీరు నిద్రించి కుంభకర్ణులా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల్కొని ఉన్నారా? ఒకసారి గమనించండి. మీరు తెలుసుకోకపోతే తీవ్రమైనటువంటి ఖండన మా ద్వారా చవి చూడాల్సి వస్తుంది. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు జాయిన్ అయ్యారు, మంచిది. పార్టీలకు జాయిన్ అయిన తర్వాత కూటమి నాయకులు, అసలైన కూటమి కష్టపడినటువంటి వ్యక్తులతో మీరు కలిసి పనిచేయాలి. మీరు ఏక ధోరణితో, ఏక అభిప్రాయ ధోరణితో ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా తిరుగుబాటు చర్య అనేది మీపైనే సంతేకులూరు గ్రామంలో కొనసాగుతుంది. మన ఎస్ఎంసీ ఎలక్షన్లో రెడ్లకి నేను అగైనెస్ట్ అన్నారు. మేము రెడ్లకు అగైనెస్ట్లం కాదు. మా భావజాలం ఏమైతే ఉందో, అణగారిపోయినటువంటి వారిని అణిచివేసేటువంటి బడుగు బలహీన వర్గాల్ని అణిచివేయాలని చూసేటువంటి వారికి మాత్రమే, ఆ భావజాలానికి మాత్రమే మేము వ్యతిరేకులం. రెడ్లకు అగైనెస్ట్ అని మేము ఎలా చెప్పగలం? మాతో పాటు కలిసి నడిస్తే, మా భావజాలాన్ని అంగీకరించి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలని అనుకుంటే మాత్రమే మేము వారిని, రెడ్లు కావచ్చు, ఓసీలు ఎవరైనా కావచ్చు, వారితో పాటు మేము కలిసి నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని కూడా మీరు గ్రహించాలి. మీరు రెడ్లకు అగైనెస్ట్ అయితే మేము రెడ్లకు అగైనెస్ట్ కాం. మా పార్టీ సిద్ధాంతాలను బట్టి, మా భావజాలానికి అనుకూలంగా నడిచేటువంటి ప్రతి వ్యక్తిని మేము మా పార్టీలో చేర్చుకుంటాం. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం వారితో కూడా మేము నడుస్తాం. దాన్ని కూడా మీరు గుర్తెరగాలి. 40 ఏళ్ళ సీనియారిటీ, మీరు 30 ఏళ్ళ సీనియారిటీ. మేము మీ మాదిరిగా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి జెండాలు మోయడానికి మేము సిద్ధంగా లేము. మా సిద్ధాంతం ఒకటి ఉంది, టీడీపీ సిద్ధాంతం. మా పార్టీ జెండా ఏదైతే ఉందో ఆ జెండాను, పసుపు జెండాను మోయడానికనే ముందుగా వెళ్తాం మేము. అలాగే మీరు గెలిచిన తర్వాత వచ్చేసి ఈ సమస్యలు సృష్టిస్తే, క్రియేట్ చేస్తే తదుపరి చర్యలు తీవ్రాతీతంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎస్ఎంసీ ఎలక్షన్లో మీరు చేసినటువంటి ఆ కుట్ర మాకు తెలుసు. అయినా మేము ప్రజల పక్షాన నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి, అయ్యా మీరు 5 ఏళ్ల పాలనలో అక్కడ 500 మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో, 530 మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో ఆడ మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసేటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 250 మంది ఉన్నారు మహా అంటే. మిగతా స్టూడెంట్స్ అంతా ఇంటికి మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోయి లేకపోతే క్యారెట్ తెచ్చుకొని భోజనం చేస్తున్నారు. మేము ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తున్నారు, అన్న వంట బాగాలేదు, మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దానిపైన మీరు స్పందించండి. ఒక నాయకుడు ఎంపీపీ స్థాయిలో ఉన్నప్పుడు దానిపైన మీరు ఎందుకు స్పందించట్లేదు? 530 మంది విద్యార్థులు ఉంటే 530 మంది విద్యార్థులు భోజనం చేసే దిశగా అక్కడ మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన